450 ఏళ్ల నాటి నిర్మాణం అది. చార్మినార్ కంటే ముందుగా నిర్మించిన కట్టడం కూడా అదే. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ వంతెన ఇప్పుడు బీటలు వారింది. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన పురాణాపూల్ వంతెనపై ఇవాల్టి సిటీ లైట్స్ లో చూద్దాం. హైదరాబాద్ నగరంలో ఎన్ని ఫ్లైఓవర్లు అండర్ పాసులు నిర్మించినా నగరంలో మాత్రం నిర్మించిన తొలి వంతెన పురాణాపూల్ బ్రిడ్జ్. కుతుబ్ షా నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాల్లో ఈ పురాణాపూల్ బ్రిడ్జ్ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇంతకీ ఈ పురాణాపూల్ బ్రిడ్జ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, దీని వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి? హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. అందులో ఒకటైన మూసీ నదిపై ఉన్న పురాణాపూల్ వంతెన ప్రేమకు సాక్షిగా నిలిచింది. ఇక్కడి నుంచే భాగ్యనగర నిర్మాణానికి పునాది పడింది. పురాణాపూల్ వంతెన కులీ కుతుబ్ షా నిర్మించిన అద్భుత నిర్మాణాల్లో ఒకటి. అంతేకాదు, హైదరాబాద్ నగరంలో నిర్మించిన మొదటి వంతెన కూడా ఇది. ఈ వంతెన నిర్మాణం క్రీస్తు శకం 1578లో జరిగింది. గోల్కొండ కోట నుంచి కార్వాన్ మీదుగా పాత బస్తీకి వెళ్లేందుకు ఈ వంతెనను నిర్మించారని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. పురాణాపూల్ బ్రిడ్జి నిర్మాణం వెనక ఓ ప్రేమ కథ కూడా ఉంది. గోల్కొండ యువరాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా పరవళ్లు తొక్కుతున్న మూసీ నది అవతలి ఒడ్డున నివసించే భాగమతి ప్రేమలో పడతాడు. తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వారి ప్రేమకు చిహ్నంగా ఈ వంతెనను నిర్మించాడు. మొదట ఇది ప్యారానాపూల్ అని నామకరణం చేశారు. కాలక్రమేణా అది పురాణాపూల్ గా మారింది. 400 ఏళ్ల నాటి ఈ నిర్మాణం నేటికి చెక్కు చెదరలేదు. 2-3 సార్లు భారీ వరదలకు కొంతమేరకు దెబ్బతిన్నప్పటికీ నిజాం పాలకులు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం వంతెనపై కూరగాయల మార్కెట్ కొనసాగుతోంది. పలు చోట్ల వంతెన ప్రహరీ కూడా కూలిపోయింది. వంతెనపైనే వ్యాపారులు షెడ్లు వేసుకునేందుకు ఇనుప పైపులు పాతుతున్నారు. దీంతో వంతెనకు ప్రమాదం ఏర్పడుతోంది. అలాగే వంతెన దిగువన మూసి మురుగునీరు నిలిచి ఉండటంతో వంతెన బీటలు బారుతోంది. ఇది నిజాం సర్కార్ కట్టినప్పుడుది బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ చాలా రోడ్డు కన్స్ట్రక్షన్ చాలా పాతది ఉంది. నడుస్తానికి మనుషులకు అది దారి లేదు. అది కొత్తది కట్టిన కానీ మంచిది లేదు. మొత్తం చెట్లు బొట్లు ఉన్నది. ఇక్కడ శ్మశానం కూడా ఉంది. చెరువులో మొత్తం నీళ్ళు ఆగిపోతాయి. మొత్తం కచరా లెక్క ఉంది. ఇక్కడ నుంచి ఆ ఇల్లులు కట్టినరు కదా ముషి లోపల, అవి తీసి మంచిగా కట్టాలని ఉద్దేశం ఉంది మాది. గవర్నమెంట్ మంచిది పని చేస్తే గవర్నమెంట్కి మళ్ళీ ఎలక్షన్లో ఛాన్స్ ఉంటుంది. लोग डेवलप कर सकते हैं. सरकार दिल पे लेके ये पुल को डेवलप करना, और 400 पुराना पहले का है ये पुल, और यहाँ पे हम कारोबार करते हैं. कारोबार नहीं चल रहा है, हम लोग परेशानी में हैं. आप लोग सरकार इधर ध्यान देना. सरकार का काम है. हम लोग कई सालों से 20 साल से बेच रहे. इधर कोई पुराना पुल अभी तक डेवलप नहीं हुआ है. దోమలు అవి అన్నీ మొత్తము చాలా దోమలు అవుతున్నాయి. చెత్త చెదరం అంతా ఇక్కడనే తెచ్చేస్తారు. దీనికి ఎవరు ఈ బ్రిడ్జ్కి ఎవరు పట్టించుకుంటలేరు. అందు గురించి ఈ బ్రిడ్జ్ని కూడా మీరు ఇది చూడండి. ఈ బ్రిడ్జ్ కూడా ఇక్కడ వచ్చి చూడండి. దీని మొత్తం వాతావరణం చూడండి. చూసి దీన్ని కూడా జర క్లీన్ చేయండి అని కోరుతున్నాం మేము. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ వంతెనను ప్రభుత్వం పట్టించుకుని పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఘనమైన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి పురాణాపూల్ బ్రిడ్జ్కు చెదలు పట్టింది. చెత్త చెదారంతో డంపింగ్ యార్డ్ను తలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ పురాణాపూల్ బ్రిడ్జ్ మీద ఉంది. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఈ బ్రిడ్జ్ను ఇటు ప్రభుత్వం కూడా పరిరక్షించాలి, మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాలంటూ ఇటు హైదరాబాద్ నగరవాసులు, చరిత్రకారులు కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.